రండి రండి, మీరే కదా బొంబాయి వాళ్ళు. ఇదే వంకాయల మాణిక్యం గారి ఇల్లు. ఆవిడ సింహాచలం పెళ్లికెళ్లారు. అరే రామ్ తుమ్ క్యా బోల్తే హో, హమ్కు తెలుగు నహీ మాలూమ్. వంకాయల మాణిక్యం గారు సింహాచలం గుడికి పెళ్లికి. మై మదర్ వంకాయల మాణిక్యం, స్నేహితులు నేస్తాలు. అర్థం కాలా? దోస్త్ నహి, ఫ్రెండ్స్ ఫ్రెండ్స్. అవును, బొంబాయి నుంచి వస్తున్నారు కదా, పెట్టాబాడు ఎక్కడ పెట్టారు? అరే రామ్ హమ్కు తెలుగు నహీ మాలూమ్. బాంబే. సామాన్ లారీ ఎక్కడా? పీछे आता है. దిస్ హాల్ బిగ్ హాల్. किचन किधर है? किचन అక్కడ. हम जाता है, तुम आता है. आओ बेटी. आओ बेटी. आता आता. రండి రండి, చూడండి. अच्छा बेटा, कितना सुंदर है. అయ్యో అటెక్కడికి, అది బాత్రూమ్ అయ్యా బాబు. हाँ मालूम, बाथरूम जाना है. सेठ जी जाता है, बेटी आता है. आओ बेटी, गेद नहीं, आओ आओ. दिस बेडरूम है, फैन है, लाइट है, स्विच है, अन्य हाई हाई हाई. तुम्हारा नाम क्या है? नाम नाम व्हाट्स योर नेम? कालिदास. नेम नेम मीना. तुम क्या पढ़ते हो? तुम क्या पढ़ते हो? నేను ఇంట్లోనే పడుకుంటాను. Which class you are studying? క్లాస్ 10th క్లాస్. Fast. సచ్చింద్ర గొర్రె. ఐ ఆమ్ రైటింగ్, रिजल्ट वेटिंग, पेपर कमिंग. 10th क्लास पढ़ते हो, तुमको हिंदी मालूम नहीं, इंग्लिश मालूम नहीं, अच्छी तरह तेलुगु मालूम है? क्या मालूम? अच्छा अच्छा. You are studying 10th class. You can neither speak Hindi nor English. Why? हमारा अर्जेंट वर्क इल्म में, हम जाता तुम आता नहीं. बेवकूफ. बेवकूफ. बेवकूफ అంటే ఏంటి? ఏమోలే. हम बेवकूफ. थैंक यू. हम बेवकूफ. अच्छा बेवकूफ, अच्छा बेवकूफ. जानता हूँ. बेवकूफ 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 बेवकूफ. ఖాన్ భాయ్ మాట మాట. ఏం కావాలి? మీరు బొంబాయేనా? కాదు, రాజస్థాన్. ఎందుకు? ఏమీ లేదు. మీకు హిందీ తెలుసునా? తెలుసు, మాలూమ్ హై. బేవకూఫ్. బేవకూఫ్? కౌన్? నేనా? బుద్ధులేని సన్యాసం తిడుతున్నావు బే, సైతాన్ కా బచ్చే. బేవకూఫ్ అంటే బుద్ధి లేని సన్యాస. ఈ నిజంగా బుద్ధి లేని సన్యాసే, నన్ను పట్టుకోలేకపోయాడు. బేవకూఫ్ అంటే బుద్ధి లేని సన్యాస. నన్న ఆడపిల్ల బుద్ధి లేని సన్యాసిని పిలిచిందా? ఈవినింగ్ బీచ్ లో కలుస్తాను. ఓకే, ఇప్పుడు 3 అయింది, మరి ఎప్పుడు వస్తావు? ఎగ్జాక్ట్లీ 5 లో కలుస్తాను. ఓకే ఓకే, సీ యూ. బాయ్ బాయ్. బాయ్. గుమ్మ ముందు అబ్బాయితో వచ్చి స్కూటర్ దిగాను. ఎవరా అబ్బాయి? అతనికి నాకు ఏమిటి సంబంధం అని అడగక్కర్లేదా? అడుగుదామని అనుకున్నానమ్మా, కానీ అడిగితే నా పరువు దక్కదేమో అని భయం వేసింది, అందుకనే అడగలేదు. మీరు నా కన్న తండ్రి నాన్న. ఓహో, నేనే కదూ, మర్చిపోయానమ్మా. నా పెళ్లి విషయం మీతో కొంచెం మాట్లాడాలి. తప్పకుండా మాట్లాడమ్మా. ఇంతకీ అయిపోయిందా, అవబోతుందా? మీకు తెలియకుండానే జరుగుతుందా నా పెళ్లి? చాలా సంతోషం తల్లి. నీ పెళ్లి నేను నిర్ణయించాలనుకున్నాను, కాదు నీ నిర్ణయానికే నన్ను తల ఉంచమంటున్నావు. తల ఉంచుతానమ్మా, కన్న తండ్రిని కదా, లేకపోతే నేను ఎందుకున్నట్టు. అంతా ఇలా రండి. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు పిలిచానో తెలుసా? మీరంతా ఈ కుటుంబ నిర్వాహక సభ్యులు, కానీ మీకంటే గొప్ప నిర్వాహకం చేసిన సభ్యురాలు అదిగో మిస్ సరోజినీదేవి గారు. ఆవిడ గారు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందుకు మీ అందరి సహకారం కావాలి. అంటే ఏ కళ్యాణ మంటపంలో పెళ్లి జరగాలి, ఏ బట్టల షాపులో పట్టుబట్టలు కొనాలి, వంట వాళ్ళు ఎవరైతే బాగుంటుంది, ఇలా సలహాలు మాత్రం మీరు ఇస్తే చాలు. అంతేకాని పెళ్లి కొడుకు ఎవరైనా మీలో ఎవరైనా అడిగితే నరికి పోగులు పెడతాను. ఎంచేతంటే పెళ్లి కొడుకుని ఆవిడ గారు ముందే సెలెక్ట్ చేసుకున్నారు.
ఏమిటమ్మా సరోజా? అవునమ్మా, మా ఆఫీస్ లో పనిచేస్తున్న ఒక ఆయన్ని ప్రేమించాను. ఇప్పుడే వాళ్ళ నాన్నగారిని కూడా కలిసి మాట్లాడొస్తున్నాను. ఆయన మా పెళ్లికి అంగీకరించారు. అబ్బాయి ఎవరమ్మా? ఏం పేరు? పీటర్ శామ్యూయల్. కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్. క్రిస్టియనా? కాదు, ఇండియన్. సరోజిని, అదేమిటమ్మా? మన మతం, మన సాంప్రదాయం, నాన్నగారి వంశం. ఆయనే ఉయ్యాలవుతూ పాట పాడుకుంటున్నారుగా. చూడదురా, నేను ఇంటి ఆడపడుచుని, నువ్వు కోడలుగా వచ్చిందానివి. అనవసరంగా నువ్వు నా విషయంలో జోక్యం చేసుకోకు. అమ్మా, నేను యూనియన్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. ఇలాంటప్పుడు ఎక్కడికి వెళ్తానంటావు? వదిన్నే కలగ చేసుకోకూడదన్న తర్వాత ఏ గాడిదకి పెళ్ళైతేనే, కాకపోతే నాకే. నాన్న. నాన్న అవునన్నా. చెప్పు నాన్న. ఈ పెళ్లి మీరు జరపాలనుకుంటే నేనెంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుందో చెప్పండి. సొసైటీకి లోన్కి అప్లై చేయాలి. సో నీ చెల్లెలి పెళ్లికి నీ వంతు చెల్లిస్తానంటావు? కాదు, తండ్రి బరువు బాధ్యతల్ని నా వంతు తలకెత్తుకుంటానంటున్నాను. వీల్లేదు. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. అమ్మా, నేను అడిగింది ఆశీర్వాదం మాత్రమే, నీ అనుమతి కాదు. అంటే లేచిపోతావా? అక్కర్లేదు, చెప్పే వెళ్ళిపోతాను. సెయింట్ ఆంథోనీ చర్చిలో ఉంగరాలు మార్చుకొని రిజిస్టర్ ఆఫీస్ లో సంతకాలు పెట్టుకుంటే చాలా? అలా కాదు, సింహాచలం వెళ్లి దండలు మార్చుకోమంటారా? మావగారు, సరు. అమ్మా, సెయింట్ ఆంథోనీ చర్చికి బస్ రూట్ నెంబర్ 1, 3, రిజిస్టర్ ఆఫీస్ కి ఆ నెంబర్ 10, సింహాచలానికి 6A29. కరెక్టే కదమ్మా? అతను క్రిస్టియన్ మాయా? చాలరా, నా మొగుడు నిర్ణయించే అర్హత నీకు లేదు పోరా అని నా కూతురే నా మొహం మీద అన్న తర్వాత రాబోయే అల్లుడు పీతాంబరం అయితేనే, పీటర్ శామ్యూల్ అయితేనే, పీర్ మహమ్మద్ అయితేనే ఏ మతమైనా నాకు సమ్మతమే. గోవిందా ఓ క్రీస్త్, అల్లాహు అక్బర్, బుద్ధం శరణం గచ్చామి. ఏమిటండి మీరు అలా నిలబడి చూస్తున్నారు? సరోజా, నీ ఇష్ట ప్రకారమే ఈ పెళ్లి జరుగుతుంది. కానీ ఒక్క విషయం, కట్టు బట్టలతో నువ్వు ఇల్లు విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఒక్క నయా పేసు కూడా నీ పెళ్లి ఖర్చు పెట్ట. ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఏదో చూడలేదు. థ్యాంక్ యూ. నో మెన్షన్. అరే, ఇదేమిటి? ఈయన వేరే రూట్ లో పోతున్నారే. యాండి యాండి, ఏమిటండి ఇది? తోడుపుట్టిన చెల్లిని ఇంట్లోంచి పొమ్మనడం ఏమైనా బాగుందా? నీకు పెళ్లి ఇష్టం లేకపోతే కాళ్ళు చేతులు విరగొట్టి గదిలో పడేయండి, అదో పద్ధతి. లేదా కట్న కానుకలిచ్చి బ్రహ్మాండంగా పెళ్లి జరిపించండి, అదో పద్ధతి. అంతేగాని నువ్వు ఎలా పోతావో పో, నాకు పెళ్లి ఖర్చులు మీరిపోతాయి అని అనుకోవడం తప్పండి. అవును, నా డబ్బిందుకు ఖర్చు పెట్టాలి? క్రిస్టియన్ ప్రేమించావటే పాపిస్తుందానని మెడ పట్టుకుని ఇంట్లో జిగట్టేస్తే పోలా? ఏం మాట్లాడి ఇవి? మనిషి జన్మెత్తాక 2 విషయాల్లో లెక్క చూడకూడదండి. తల్లిదండ్రులకు పెట్టే తిండిగుడ్డలు, అక్కచెళ్ళకి ఇచ్చే పెట్టుపోతలు. మీ తమ్ముడు ఏం చెప్పాడో విన్నారుగా, అలాగే మీరంతా ఇవ్వగలరో చెప్పండి. మామగారిని వియంకుడితో మాట్లాడమని నేను పంపిస్తాను. ఇది నాకు తలనొప్పి అయిపోయింది. అన్నిట్లోనూ ఇది జోక్యం చేసుకుని మధ్యలో నన్ను ఇరికిస్తుంది. చూడండి మిస్టర్ అప్పల్ నరసయ్య, నా మటుకు నాకు ఈ జాతి మత భేదాలు లేవు. కడుపులో ఉన్న శిశువు క్రైస్తవ మతం తెలుసా, హిందూ మతం తెలుసా? ప్రపంచం అంతా ముక్కలైపోయింది ఇలాంటి సంకుచిత భావాలతోనే. మీరు ఓం అంటారు, మేము ఆమెన్ అంటాం. మేము మేరీ అంటాం, మీరు కుమారి అంటారు. మేము కొవ్వొత్తులు వెలిగిస్తాం, మీరు దివ్వెలు వెలిగిస్తారు. వెలుగంతా ఒకటే కదా. మా పోపుకి మీ భారతము తెలుసు, మీ శంకరాచార్యుడికి మా బైబిలు తెలుసు. మనమంతా ఒకే రకం మనుషులమండి. ఈ జానెడు పొట్టే, ఈ 6 అడుగుల తోలు తిత్తే. అవుననుకోండి, కానీ ఇది అమ్మాయికి తెలియని మతం, ఎరగని చోటు. ఏ మతం వారండి ఆడపిల్లకి పెళ్లి కాకముందే అత్తవారిల్లు అలవాటు చేస్తారు? అది రైటే, కానీ మా అమ్మాయి కొంచెం తిరగబడే టైపు. మేం మర్చిపోయే టైపు, మన్నించే టైపు. ఫర్గివ్ అండ్ ఫర్గెట్. మా కోసం తను మారకపోతే తన కోసం మేమే మారతాం. యూ డోంట్ వర్రీ. థ్యాంక్స్ అల్లుడు గారు. అల్లుడు వాడు బాగా. థ్యాంక్ యూ బావ గారు. నేను అల్లుండండి. థ్యాంక్ యూ అల్లుడు బావ గారు.
ఏమండి ఒకసారి ఇలా వస్తారా? ఉండు, నేను ఇక్కడ ఖర్చు లెక్క చూస్తున్నాను. ముందు ఈ జమ సంగతి చూడండి. నెలాఖరులో జమేమిటి? ఆ? ఉమా, ఈ జమ నిజమా?